దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అలాగే సంఘమంతటికి ప్రభునామమున శుభములు అందరూ తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, గతించిన కాలము నుండి బైబిల్ గ్రంథంలోని ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. బైబిల్లోని యాకోబు లేదా ఇశ్రాయేలు గారి యొక్క కుమారుల వృత్తాంతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. యాకోబు గారికి మొత్తం 13 మంది సంతానం, అందులో 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల దీనా. మగపిల్లలు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, దాను, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీన్. వెరీ గుడ్. ఇలా యాకోబు గారి యొక్క 12 మంది కుమారులు, వారిలో నుంచి వచ్చినటువంటి గోత్రాల నుంచి కూడా మనం బైబిల్లో మనకు లభించిన సమాచారం మేరకు నేర్చుకుంటూ వస్తున్నాం. దీన్ని నేర్చుకోవడం వలన ప్రయోజనం ఏంటి అని అంటే, ఒకటి, పాత నిబంధన పట్ల మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే అనుభవం కాదు, కేవలం అవగాహన మాత్రమే వస్తుంది. అంటే ఎవరిలో నుంచి వచ్చారు, వీళ్ళ వంశాలు ఏంటి, వీళ్ళ పితరులు ఏంటి, వీళ్ళ మూలాలు ఏంటి, వీళ్ళ వృత్తులు ఏంటి, అవన్నీ మనకు అర్థమైతే అప్పుడు ఇవన్నీ కూడా మనకి బోధపడుతుంది అన్నమాట. అంటే పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఒకంత. రెండవది ఏంటంటే, ఆత్మీయంగా వీరి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీలు. అంటే ప్రస్తుత కాలంలో మనం కూడా ఇశ్రాయేలీలమే. ఎలా అంటే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు అన్నమాట. ఆత్మీయంగా ఇశ్రాయేలీలు. మనం క్రైస్తవులమే, కానీ మనం ఆత్మీయంగా ఇశ్రాయేలుడు అని బైబిల్లో రాయబడిన ఒక మాట మనం చూసుకొని మిగిలిన విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు మన విషయానికి సంబంధించి. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. ఏమని రాయబడింది? ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలునకు సమాధానము కృపయు కలుగునుగాక అంటే దేవుని ఇశ్రాయేలు అనగానే కేవలం పాత నిబంధనలోని యాకోబు గారి యొక్క 12 మంది కుమారులలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు అనుకుంటే పొరపాటు. ఇక్కడ దేవుని ఇశ్రాయేలు అనగానే ఇక్కడ క్రొత్త నిబంధన లేదా మరి క్రీస్తులో నూతనంగా జన్మించినటువంటి క్రైస్తవులను ఉద్దేశించి వారికి ఎలాంటి భాషా పదాన్ని లేదా భాషా ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారంటే పౌలు గారు దేవుని ఇశ్రాయేలు అని అంటున్నారు. అంటే మన గురించి మాట్లాడుతున్నాడు. మనకి కృప సమాధానం కలగాలి. సో భౌతికమైన ఇశ్రాయేలుల జీవితం నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఇశ్రాయేలుడుగా ఉన్న మనకి దేవుడు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక ఇవన్నీ మనకు చాలా అవసరం. బైబిల్ నేర్చుకోవాలనుకునే వారికి ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలని నేను చెప్తున్నాను. కనుక మరి మనం యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల్లో రూబేను గురించి, రూబేనులో నుంచి వచ్చిన రూబేనీల గురించి, అలాగే షిమ్యోను గురించి, షిమ్యోనులో నుంచి వచ్చిన షిమ్యోనీల గురించి, ఆ తర్వాత లేవి గురించి, లేవీలో నుంచి వచ్చిన లేవీల గురించి మనం సంపూర్ణంగా నేర్చుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, యూదా గారి గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. యూదా అనే పేరుకి అర్థం ఏంటంటే స్తుతి. స్తుతి అని అర్థం ఇచ్చే విధంగా ఆ తల్లి తన 4వ కుమారుడికి యూదా అనే నామకరణం చేసిందనమాట. హీబ్రూలో యూదా, తెలుగులో స్తుతి, స్తుతించడం, దేవునికి కృతజ్ఞత అర్పించడం అనమాట. మొదటిగా 3 పిల్లలు పుట్టినప్పుడు దేవుని గురించిన ప్రస్తావన లేదు, కానీ దేవుణ్ణి స్తుతించే విషయాలు అక్కడ మనకు కనపడవు. కానీ 4వ కుమారుడు పుట్టగానే దేవుణ్ణి స్తుతించే ఆ వైనం మనకు కనపడుతుంది ఆ పేరును బట్టి. ఓకే, సో మరి యూదా గారు పెరిగి పెద్ద అయిన తర్వాత తమ్ముడు విషయంలో అనగా యోసేపు గారి విషయంలో చేసిన అన్యాయం అది మనకు కనిపిస్తుంది. అమ్మేద్దాం అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందనంటే, మరి బెన్యామీని విషయంలో, చిన్న తమ్ముడి విషయంలో మరి అడ్డుగా ఉండటం, చిన్న తమ్ముడి విషయంలో అడ్డం పడిపోవడం అనేది మనం చూడగలం. అంటే తండ్రికి మాట ఇచ్చాడు, నాన్న నేను గనక తమ్ముడిని తీసుకురాకపోతే ఇదిగో
నా నా మీద ఆ నింద ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పాడు అనమాట. రూబేన్ ఏం చెప్పాడు, నేను తమ్ముడిని తీసుకొని రాకపోతే నా ఇద్దరి పిల్లల్ని చంపే అని అన్నాడు. కానీ తండ్రి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే యూదా గారు చెప్పారో అప్పుడు తండ్రి దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యూదా గారు యోసేపు విషయంలో ఉన్న విధానం, బెన్యామీను విషయంలో ఉన్న విధానాన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే, అప్పుడేమో తమ్ముడిని చంపేద్దాం లేదా అమ్మేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు, లేదా గుంటలో పడేద్దాం అనే ఆలోచనలో ఉన్నప్పుడు, ఇక్కడ ఈ తమ్ముడి విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తించాడు అంటే, బెన్యామీన్ విషయంలో మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన ఒకటి ఉంది. అదేంటి, యూదా గారి వివాహం తర్వాత, యూదా గారికి ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత ఆయన చాలా మరి పరిపక్వతలోకి వెళ్ళినట్టుగా, చాలా పరిణితి చెందినట్టుగా మనం చూడగలం. ఒక గొప్ప మార్పు చోటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. యూదా గారు మరి తల్లిదండ్రులను సంప్రదించకుండా, తల్లిదండ్రులకి ఏమీ చెప్పకుండా మరి వివాహం చేసుకున్నాడు. ఒక అన్యురాలని, కనాను స్త్రీని వివాహం చేసుకున్నాడు. షూయ అనే ఒక వ్యక్తికి పుట్టిన కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చాలా బాధాకరం. మొత్తం మీద ఆమె వలన 3 కుమారులకు జన్మనిచ్చాడు. ఏరు, ఓనాను, షేలా. ఏరు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అతడు చెడ్డవాడు కాబట్టి దేవుడు అతన్ని చంపేశాడు. ఓనాను కూడా చచ్చిపోయాడు. ఎందుకు ఓనాను చచ్చిపోయాడు? అతను కూడా చెడ్డవాడే, మరిది ధర్మం జరిగించలేదు కనుక మరి ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని కూడా చంపేశాడు. ఇక 3వ వ్యక్తి షేలా. షేలాకు మరి మరిది ధర్మం జరిగించే అవకాశం ఉన్నప్పటికీ తను చిన్నవాడు అవటం చేత మరి యూదా గారు ఏం చేశారంటే, తామరకు ఒక మాట ఇచ్చాడు, అమ్మ మరి నువ్వు వెళ్ళి నీ పుట్టింట్లో ఉండు, నా చిన్న కొడుకు పెద్దోడైన తర్వాత నేను నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు, సరే మామయ్య అని మరి మామయ్య గారి మాటను గౌరవించి ఆ తల్లి అనగా తామారు వెళ్ళి తన పుట్టింట్లో కాలం గడుపుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మరి 2 కొడుకులు చనిపోయాడన్న బాధలో ఉంటే, ఈలోగా మరి తానంతగానో ప్రేమించిన ప్రియమైన భార్య కూడా చచ్చిపోయింది. సో భార్య చచ్చిపోయింది, అలాగే మొదటిగా పుట్టిన 2 కుమారులు చచ్చిపోయారు. ఆ బాధలో, ఆ దుఃఖంలో ఉండగా కొంతకాలానికి దుఃఖ నివారణ పొందిన తర్వాత మరి యూదా గారు ఏం చేశారంటే, మరలా తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి గొర్రెల బొచ్చు కత్తిరించడానికి, గొర్రెల ఉన్ని కత్తిరించడానికి మరి తిమ్నాథ్ అనే ప్రాంతానికి వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఒక వేశ్యలాగా ఒక ఆమె కనిపించినప్పుడు మరి యూదా గారు ఆమెతో పోవడం, ఆమె అడిగిన దానికి మరి కొన్ని వస్తువులు ఇవ్వడం, మరి ఇదంతా మనం చూస్తాం. ఇంతకీ ఆ వేశ్యలాగా ఉన్న ఆమె ఎవరు? ఆ వస్తువులు మరి తీసుకున్నటువంటి ఆమె ఎవరు అన్నప్పుడు, ఎవరో కాదు, కోడలే అలా చేసింది. అలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కేవలం మామ చేసినటువంటి పని వల్ల. ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు, మాట తప్పాడు. రోజులు గడుస్తున్నా, కాలం గడుస్తున్నా సరే ఈమె పెద్ద వయసు అయిపోతుంది, గర్భం ఉడిగిపోయే పరిస్థితి వస్తుంది, మరి పిల్లలు పుట్టే పరిస్థితి ఉండదు రోజులు గడిచే కొద్దీ. సో అలాంటి సిచ్యువేషన్స్ ఆమెకు ఎదురవుతున్నాయి. ఎవరి వలన తాను గర్భవతి అవ్వాలంటే తన భర్త తరపున ఉన్న సంబంధికుల ద్వారానే తాను గర్భవతి అవ్వాలి. ఇది ధర్మం, ఇది మరిది ధర్మం, అప్పటి కాలపు ఆచారం ఇది. ఓకేనా? అప్పటి కాలపు ఆచారం. బైబిల్ చదువుతున్నప్పుడు కాలాలు, సమయాలు, సందర్భాలు, ఎవరు చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఇవన్నీ మనకు తెలియకపోతే బైబిల్ అర్థం కాదు. ప్రతిదీ మనకే అప్లై చేసుకోకూడదండి. ఓకేనా? సో ఆ కాలపు ఆచారాలు వేరు, ఆ కాలపు సిద్ధాంతాలు వేరు, ఆ కాలపు సన్నివేశాలు వేరు, ఆ కాలంలో జరిగిన ఈ సంఘటనలన్నీ వేరు అనమాట. సో అలా మొత్తం మీద మరి యూదా వలన, అంటే తన మామ వలనే తను గర్భవతి అయింది. ఇదంతా మనం చూసాం. ఆ తర్వాత ఆమె గర్భంలో 2 కవలలు జన్మించారు. సో అప్పుడు యూదా గారు మాట్లాడతారు, చాలా సీరియస్గా మాట్లాడతారు. ఎంత పని చేసింది, తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటూ తనలో ఉన్న దోలాన్ని చూడకుండా తన కోడలలో ఉన్న నలుసును చూస్తున్నాడు అనమాట. చంపేద్దాం, కాల్ చేద్దాం అని అన్నప్పుడు వెంటనే ఆమె కొన్ని వస్తువులు పంపించింది. కర్ర, దారము, ముద్ర, ఈ 3 వస్తువులు బయటికి పంపించింది. ఇవి ఎవరివో వారి వలన నేను గర్భవతిని అయ్యానని చెప్పగానే యూదా గారికి బలి తెలిగింది. అయితే ఈమె తప్పు చేయలేదు, ఈమె నాకంటే నీతిమంతురాలు అని సాక్ష్యం ఇచ్చాడనమాట. నాకంటే నీతిమంతురాలు అనే మాట చెప్పడం చేత సో అక్కడితో ఇంకక్కడ ఆ వైరం, లేకపోతే ఆ యుద్ధం, లేకపోతే ఆ గొడవ ముగిసిపోయింది. ఏదేమైనా మరి తామారు గర్భంలో 2 కవలలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది అనమాట.
2 కవలలకు జన్మనిచ్చే తల్లిగా దేవుడు ఆమెను చేశాడు. ఏదేమైనా గర్భం తెరవాలన్నా ఆయన చేతిలోనే ఉంది, గర్భాన్ని మోయాలన్నా కూడా దేవుని చేతిలో ఉంది. ఇది మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. సో తామారుకు జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు కావచ్చు, మొత్తం మీద యోధా గారిలో ఒక మార్పు మొదలైనట్టుగా మనం చూడగలం. అందుకే బెన్యామిన్ విషయంలో అలా వ్యవహరించాడు. సో ఇదంతా అయిపోయిన తర్వాత తండ్రి చేత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇప్పుడు యోధా గారి కుటుంబంలోని ఈ సంతానాన్ని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సంతానం, యోధా గారికి మొత్తం ఎంతమంది పిల్లలు అంటే, మరి అటు షూయ కుమార్తె వలన పుట్టినవారు కావచ్చు, ఇటు తామారు వలన పుట్టినవారు కావచ్చు, మొత్తం మీద 5 కదా. ఏరు, ఓనాను, షేల, తర్వాత పెరేసు, జరగు అన్నమాట. తామారు వలన పుట్టిన వాళ్ళిద్దరు, షూయ కుమార్తె వలన అనగా కనానీని కుమార్తె వలన పుట్టిన వారు 3. అందులో 2 చచ్చిపోయారు. ఇక ఎంతమంది మిగిలినారు? 3 మిగిలారు. షూయ కుమార్తెకు పుట్టిన చిన్న కుమారుడు షేల, అలాగే తామారుకు పుట్టినటువంటి 2 కుమారుడు పెరేసు, జరుగు. ఈ 3 మిగిలారు అనమాట. ఈ 3 యొక్క నేపథ్యాన్ని, ఈ 3 గురించినటువంటి కొన్ని వివరాలు లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూద్దాము. ఎవరు ఈ షేల, లేకపోతే ఇతని వంశం ఏంటి, ఇతనిలో నుంచి ఎవరు వచ్చారు, ఇతని యొక్క పుట్టపూర్వోత్తరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇది ఏ సందర్భానికి సంబంధించింది, ఇది ఏ సంఘటనకు సంబంధించిందో మనకు తెలియకపోతే మనకు అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ బైబిల్ మనకు అర్థం కాదు. అర్థమైనట్టుగా ఉంటుంది, అలా మనకేదో అర్థమైంది కదా, ఇది నిజమే అనుకొని పొరపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దేనిలోనైనా పొరపడొచ్చేమో, కానీ వాక్యం విషయంలో అస్సలు పొరపాటు జరగకూడదు. జరిగితే చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి షేల గురించి మనం చూద్దాం. ఒకసారి దయచేసి చూడండి, కనాను కుమార్తె షేల, ఆదికాండం 38వ అధ్యాయం. వచ్చేసేయండి, ఇంకా ఆదికాండం 38వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ తెరిచి ఆదికాండము 38వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయం. చూడండి ఒకసారి. వర్షం జల్లు పడుతుంది కదండి. రైట్. యోధా గారి కుటుంబాన్ని మనం కొద్ది నిమిషాలు స్టడీ చేద్దాం. జాగ్రత్తగా బైబిల్ తడవకుండా చూసుకోండి, పైనుంచి నీటి చుట్టూ పడతాయేమో, మళ్ళీ పాడైపోతుంది. ఓకే, ఆదికాండం 38వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండం 38వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేల అను పేరు పెట్టిందంట. చూస్తున్నారు కదా, ఎవరు ఈ షేల, ఎవరికి పుట్టినవాడంటే యోధా గారికి పుట్టినటువంటి కుమారుడు. 3వ కుమారుడు ఎవరి వలన పుట్టాడు అని అంటే షూయ కుమార్తె వలన పుట్టాడు. ఇది మనందరం చూస్తాం. ఆమె మరల గర్భవతి కుమారుడికి మనకి షేల అని పేరు పెట్టింది. ఆమె వీడిని కన్నప్పుడు యోధా తండ్రి ఎక్కడ ఉన్నాడంటే కజీబ్ అనే ప్రాంతంలో ఉన్నాడు. కనాను దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ప్రాంతం, దక్షిణాన ఉన్నటువంటి ఒక చిన్న భూభాగం అన్నమాట. సో అక్కడ తండ్రి ఉన్నాడు, తల్లేమో 3వ కుమారుడికి జన్మనిచ్చింది. షేల అనే మాటకి అర్థం ఏంటి అంటే శాంతి లేదా సమాధానం. షేల లేదా షిలోనీయుడు, లేకపోతే ఇలా కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాంతి అనే అర్థాలు ఇచ్చే విధంగా ఈ పదాలు పెట్టడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం పేర్లు ఎలా పెడతామంటే జనరల్గా మనకి పిలవటానికి తేలికగా ఉండాలి, ఎవ్వరికి లేనటువంటి పేర్లు ఉండాలన్నమాట, యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. నా పుట్టిన కుమారుడికి పేరు ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు ఆ పేరు, అలా ఉండాలి.
నాకు పుట్టిన కుమార్తెకి ఎలాంటి పేరు ఉండాలంటే అసలు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు ఆ పేరు. రీసెంట్గా అన్నప్రాసన కార్యక్రమం జరిగిందన్నమాట మా బంధువుల్లోనే. వాళ్ళు పాపకి ఏం పేరు పెట్టారంటే ఎల్సలి ఎమిమా అని పేరు పెట్టారు. ఏం పేరు? ఎల్సలి ఎమిమా అని పేరు. అంటే చాలా బాగుండాలి, యూనిక్గా ఉండాలి, నా పిల్లల పేర్లు బాగుండాలి అని మరి చాలామంది పిల్లలు పుట్టినప్పుడే ఆలోచిస్తూ ఉంటారు. మగపిల్లడు పుడితే ఏం పేరు పెట్టాలా, ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ముందుగానే. కానీ పాత నిబంధన కాలంలో లేదా బైబిల్ చరిత్ర అంతా మనం ఆలోచిస్తే వాళ్ళు పేర్లు పెట్టడం వెనక ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండేవాళ్ళు. నోవహ్ అనే పేరు ఎందుకు పెట్టారు? నెమ్మది అని అర్థం ఇచ్చే విధంగా నోవహ్ గారికి ఆ పేరు పెట్టారు. తర్వాత యేసు ప్రభుకి యేసుక్రీస్తు అనే పేరు ఎందుకు పెట్టారు? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు, మెస్సియా లేదా రాజు, పరిపాలకుడు లేదా ప్రభువు. సో అర్థాలను సూచించే విధంగా ఆయనకు ఆ పేర్లు పెట్టడం జరిగిందనమాట, యేసు క్రీస్తు. అలాగే షేలా అనే పేరు ఎందుకు పెట్టారంటే శాంతి కాముకుడు, సమాధానంగా ఉండేవాడు, నెమ్మదిగా ఉండేవాడు షేలా. సో యూదా గోత్రంలో లేదా యూదా కుమారుల్లో ఒకడు షేలా. ఆ తర్వాత ఇంకెవరు? తామార్ ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలను వాళ్ళు ఒకసారి చూద్దాం. 27వ వచనం చూడండి ఒకసారి. 27వ వచనం, ఆదికాండం 38వ అధ్యాయం 27 నుంచి మనం చదువుకుందాం. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భంలో ఉన్నారు. ఎవరు వీళ్ళంటే ఎవరైనా తామారు గర్భంలో కవలవారు ఉన్నారంట. ఓకే. ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచాడు. ఆమె ప్రసవించే సమయానికి ఆమె గర్భంలో ఇద్దరున్నారు. ఇద్దరిలో నుంచి ఒకరు చెయ్యి బయటికి చాపారు. చెయ్యి బయటికి చాపిన తర్వాత ఏం జరిగిందంటే మంత్రసాన అక్కడ ఉన్నటువంటి ఏంటని ఉంటారు కదా, ఆమె ఏం చేశారంటే ఎర్రదారం తీసుకొని వాడి చేతికి కట్టారంట. ఎందుకు కట్టారు? గుర్తు కోసం. కవల పిల్లలు ఉన్నారు కదండి. సో ఎవరు ముందు వచ్చారు, ఒకే రోజున పుడుతున్నారు కాబట్టి ఎవరు పెద్దోడు ఎవరు చిన్నోడో తెలియటం కోసం. ఓకే, రైట్, బాగానే ఉంది. ఒకడేమో చేయి బయటికి చాపాడు. చాపిన వెంటనే ఏం చేసిందంటే మంత్రసాని తన చేతికి ఎర్రదారం కట్టేసింది. ఓకే, కట్టేసిన తర్వాత అప్పుడేం చెప్తున్నామా, ఇతడు మొదట బయటికి వచ్చాడు అని చెప్పింది. ఆ మాట అనేలోపే, ఇతను మొదట బయటకు వచ్చాడని చెప్పేలోపే ఏం జరుగుతుంది? 29వ వచనం చూడండి. అతడు తన చెయ్యి వెనక్కి తీసినప్పుడు, బయటికి పెట్టినట్టే పెట్టాడు, తిరిగి మరలా వెనక్కి తీశాడు. అప్పుడు వెంటనే అతని సహోదరుడు బయటికి వచ్చాడు. మొదటివాడు చెయ్యి బయటికి పెట్టాడు, రావాల్సిన వాడు మొదటివాడు చెయ్యి బయటికి పెట్టినోడే రావాలి. బట్ కానీ ఎందుకో తెలియదు, చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఏదో మొత్తాన్ని లోపల ఏదో జరిగింది, గిల్లుంటాడు, గిచ్చుంటాడు, లేకపోతే లాగండి నువ్వు ఎక్కడికి పోయేది, నేను పోవాలి బయటికి అని చెప్పేసి, నేను ఈ ప్రపంచాన్ని చూడాలి, నేను ఈ లోకాన్ని చూడాలి ముందు అనే ఆలోచనతో ఒకవేళ వెనకున్న వ్యక్తి వచ్చేసాడు, లాగేశాడు. ఈ సన్నివేశం చూస్తుంటే, ఈ సంఘటన చూస్తుంటే మనకి ఏదో గుర్తు రావట్లా. ఇంతకు మునుపు ఇదే సిచ్యువేషను, ఇదే సంఘటన బైబిల్లో ఇంతకుముందు వేరే వాళ్ళకి జరిగింది. అంతే, వెరీ గుడ్. ఇస్సాకు భార్య రిబ్కా గారి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఏశావు యాకోబులు గర్భంలో మరి పెనుగులాడటం, దాని విషయమై దేవుణ్ణి అడగటం, నేను బ్రతకటం ఎందుకు అని అనుకోవటం, మరి లోపల పోరాటం జరగటం. సో మొదట ఏశావు గారు బయటకు వస్తున్నప్పుడు వెంటనే ఆయన మడం పట్టుకుని కూడా బయటకు వచ్చేసాడు. సో అదే సన్నివేశాన్ని, అదే సంఘటన తలపిస్తున్నట్టుగా ఉంది కదా ఈ సందర్భం. చూడండి 29వ వచనం మరలా. అతడు తన చేయి వెనక్కి తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాడు. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకొని వచ్చావు? మంత్రసాని అంటుంది, నువ్వేంటి భేదించుకొని వస్తున్నావు, నువ్వేంటి గొడవ పడుతూ అంటే కొట్లాడుతూ వస్తున్నావేంటి, అతన్ని పక్కకి నెట్టి నువ్వు వస్తావేంటి? ఒక ఆటోలో రావాలని తెలియదా, ఒక క్రమంగా రావాలని తెలియదా? అంతే కదా, ఒక లైన్ వస్తున్నప్పుడు ఆ లైన్ దాటుకొని ఎవరైనా వచ్చారనుకోండి, ఎంత గందరగోళం జరిగితే అంత తిడతారు, అవసరమైతే కొడతారు కూడా. అంతే కదా, సినిమా హాల్లో టికెట్ల కోసం నిలబడ్డామనుకోండి, లైను క్యూ, పొరపాటున ఒకటి చిన్నగా నక్కి చిన్నగా అట్లా వచ్చాడు, దూరాడు అనుకోండి, ఇస్తారు, అవతలేస్తారు, కొట్టేస్తారు, కాళ్ళ కింద వేసి తొక్కేస్తారు. బ్యాంకులా నీళ్ళ ట్యాంక్ దగ్గర బిందె అండి, బాబోయ్ మా చిన్నప్పుడు అండి భలే చాలా ఇదిగా ఉండేది. నీళ్ళ వాటర్ ట్యాంక్ వేసి వచ్చినప్పుడు తలనొప్పండి. ఫస్ట్ రాగానే రెడీగా ఉంటారు, బిందె వాళ్ళు పెడతారు. పొరపాటున బిందె పొజిషన్ జరిగిన ఆ బిందె రెండో బిందె ప్లేస్లో, మూడో బిందె ప్లేస్లో మొదటి బిందె ఉంటే మాత్రం
ఇక తిందెలకి సొట్టలు పడటం ఖాయం, తలకి సొట్టలు పడటం ఖాయం, గందరగోళం ఇంకా. అదే కదా, మన నీళ్ళు రానప్పుడు నాకు చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు బోరింగ్ పంపు దగ్గర నీళ్లు కొడుతున్నప్పుడు మా నాన్న 2 బకెట్లు ఇట్లా 2 చేతులు పట్టుకొని మోసుకెళ్ళి తీసుకెళ్ళేవాడు. చిన్నప్పుడు నీళ్లు కొడతా ఉండేవాడిని. బోరింగ్ పంపు కొట్టడం కూడా మంచి ఎక్సర్సైజ్ అండి. చేతులు బాగా స్ట్రాంగ్ అవుతాయి, బాడీ మంచిగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. సో బోరింగ్ పంపు కొడుతున్నప్పుడు నీళ్ళు తీసుకెళ్ళేవారు. మళ్ళీ మొన్న 2 రోజులు నీళ్ళు రాకపోవడం చేత మళ్ళీ అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది. నేనే రాత్రిపూట వెళ్ళి బోరింగ్ పంపులో నీళ్లు కట్టుకొని తీసుకొచ్చాను అనమాట. చిన్నప్పుడు విషయాలు ఏదైనా చాలా మధురంగానే ఉంటాయి, తీపిగానే ఉంటాయి. అందుకే వాటిని తీపి గుర్తులు అంటారు, తీపి జ్ఞాపకాలు అంటారు, మధుర జ్ఞాపకాలు అంటారు. అవి మరలా ఎంత ప్రయత్నం చేసినా తిరిగి మన జీవితంలోనికి రావు, మన పిల్లల్లో చూడటం తప్ప. ఓకే, రైట్. సో నువ్వెందుకు భేదించుకొని వస్తున్నావు అని చెప్పి అందుచేత అతనికి పెరేసు అని పేరు పెట్టబడెను. పెరేసు అనే మాట అర్థం ఏంటి? భేదము, భేదం కలిగించేవాడు, భేదమును సృష్టించేవాడు కదా, వేరు చేసేవాడు అనే పేరు వచ్చిందంట. తర్వాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చాడు, అతనికి జరహు అని పేరు పెట్టబడ్డాడు. అంటే యాక్చువల్గా ముందు ఎవరు తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలంటే జరహు రావాలి, జరహు రావాలి యాక్చువల్గా. బట్ కానీ ఎవరు వచ్చారంటే పెరేసు వచ్చాడు, పెరేసు తర్వాత జరహు వచ్చాడు. సో మొదటగా పెరేసు అని ఆయన బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇతను జ్యేష్ఠుడు అయ్యాడు, ఆ తర్వాత జరహు రెండో వాడు అయ్యాడు. కానీ వీళ్ళిద్దరికంటే ముందుగా ఒక ఆయన ఇంకా బతికే ఉన్నాడు, వీళ్ళిద్దరికి అన్న. ఎవరు? షేల. ఈ షేల, ఈ పెరేసు, ఈ జరహు, ఈ ముగ్గురు పిల్లల్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. యూదా కుటుంబంలోని ఈ ముగ్గురుని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. షేల, పెరేసు, జరహు. పెరేసు, జరహు ఒక తల్లి బిడ్డలు. షేల షూయ అనే ఒక కనానీయుని కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు, చిన్న కుమారుడు. ఏదేమైనా ఈ ముగ్గురు ఒక తండ్రికి పిల్లలే కావచ్చు, కానీ ఈ ముగ్గురు ఇద్దరు తల్లులకు పుట్టినటువంటి పిల్లలు అనమాట. ఓకే, తల్లులు వేరు, బట్ కానీ తండ్రి మాత్రం ఒక్కడే. సో పెరేసు వంశాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, జరహులో నుంచి వచ్చిన జరహీల వంశాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, షేలా నుంచి వచ్చినటువంటి షేలాహీలు లేదా ఆ షిలోనీలు అనే ఈ వంశాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి యూదా గోత్రం నుంచి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నాడు. సో మూలాలు మనకు తెలియాలి. బైబిల్లో కొన్ని వాక్యాలు, కొన్ని సంఘటనలు మనం చదువుతున్నప్పుడు మూలాలు తప్పనిసరిగా తెలియాలి. అలా తెలియకపోతే మనకి వాక్యం అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు షేల, పెరేసు, జరహు. ఫస్ట్ షేల, తర్వాత పెరేసు, తర్వాత జరహు. యాక్చువల్గా తామార్లో నుంచి జరహు ముందుకు రావాలి, బట్ కానీ పెరేసు ముందుకు వచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ముగ్గురులో అసలు ఈ ముగ్గురు కాదు, యేసు ప్రభువు ఏ గోత్రం నుంచి వచ్చాడు? వెరీ గుడ్, యూదా గోత్రం నుంచి వచ్చేసాడు. ఈ యూదా గోత్రంలోనే ఏ వంశం నుంచి వచ్చాడు? షేల అనే వంశంలో నుంచి వచ్చాడా, లేకపోతే పెరేస్ అనే వంశంలో నుంచి వచ్చాడా, లేకపోతే జరహు అనే వంశంలో నుంచి వచ్చాడా? అది తెలియాలి మనకి. తెలుసా? యూదాగోత్రం అందరూ చెప్పేస్తారు, కానీ ఏ వంశం నుంచి వచ్చాడు? పెరేసు వంశంలో నుంచి వచ్చాడు. పెరేసు వంశంలో నుంచి ఏ కుటుంబంలో నుంచి వచ్చాడు? ఎవరి కుటుంబం నుంచి వచ్చాడు? ఇందాక మీరు చెప్పారు, కింగ్, రాజు కుటుంబం, దావీదు గారి కుటుంబంలో నుంచి వచ్చాడు అనమాట. ఇక దావీదు గారి దగ్గర నుంచి ఇక కన్ఫ్యూజన్ లేదు. దావీదు గారి తర్వాత సొలొమోను గారి నుంచి వచ్చినటువంటి ఇంకొక రాజు, ఆ రాజు నుంచి ఇంకొక రాజు, అట్లా మొత్తం మీద ఒక ఆర్డర్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. దావీదు గారి దగ్గర నుంచి అయితే దావీదు కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ తర్వాత పెరేసు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చారు. తర్వాత ఏ గోత్రం నుంచి వచ్చాడంటే యూదా గోత్రంలో నుంచి ఆయన వచ్చారు. సో పెరేసు వంశాన్ని కాస్త పక్కన పెడదాం. పెరేసు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిపాలకులు, రాజులుగా మనకు కనిపిస్తారు. ఇప్పుడు ఈ సమయంలో మనం షేలా గురించి, షేలా వంశం గురించి ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. దీనివలన దేవుడు కొన్ని మనకు ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తున్నాడు, మర్చిపోవద్దు. ఓకే, షేలా గురించి, షేలా వంశం గురించి మనం ఆలోచించేద్దాం. ఒకసారి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, దేవుడు ఈ షేలాన్ని విడిచిపెట్టలేదు. 4వ అధ్యాయం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. దయచేసి చూడండి. యూదా కుమారుడైన
అందరు తీయండి. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉన్న వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనం చదువుతాం. అర్థమైనట్టుగా ఉంటుంది, బట్ కానీ అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా 2, 3, 4 అధ్యాయాలు అంటే 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4వ అధ్యాయము 23వ వచనం వరకు ఈ 3 అధ్యాయాలు యోధా గోత్రాన్ని గురించి తెలిపేటటువంటి వంశావళి అన్నమాట. ఎవరెవరిలో నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, వీరి పూర్వీకులు ఏంటి, వీరి పితరులు ఏంటి, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ వృత్తులు ఏంటి, వీళ్ళ వ్యాపారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి 3 అధ్యాయాల్లో ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది కొంత మటుకు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం షేలా గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి షేలాలో నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం, ఆ వంశం, ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది. వాటి పూర్వపురాలు 21వ వచనం నుంచి యోధా కుమారుడైన షేలహు, యాక్చువల్గా షేలా కదా, కానీ ఇక్కడ షేలహు అని ఉంది. అంటే షేలా అన్న షేలహు అన్న ఒకరే, ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ దట్. సో షేలహు కుమారుడు ఎవరంటే లేకాకు ప్రధాని అయిన ఏరు. ఒకసారి మీరు చదవండి, వింటాను నేను, ఎలా చదువుతారు చదవండి. 21వ వచనం చదవండి, పెద్దగా చదవాలి, అందరూ చదవండి. హంతకుల ఓకే, తర్వాత వెరీ గుడ్. వెరీ గుడ్, 23 కూడా. చాలండి, బాగా చదివారు, వెరీ గుడ్. ఫస్ట్ టైం అయినా కానీ బాగా చదివారు. ఎప్పుడన్నా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం చదివారండి? బైబిల్లోని దినవృత్తాంతంలో మొదటి గ్రంథం చదివారా? చదివిన వారు ఉంటే చెప్పండి చాలు. పదాలు తిరగవండి, వీళ్ళ పేర్లు వీళ్ళ పదాలు మనకు తిరగవు. అప్పుడు మనకి ఏంటంటే విసుకొచ్చేస్తుంది. విసుకొచ్చినప్పుడు ఈ పేర్లు ఏంటి, గొడవలు ఏంటి, గందరగోళం ఏంటి అని చెప్పి మనం చదవడం మానేస్తాం, పక్కన పడేస్తాం. ఇంకా దాని గురించి మనం పట్టించుకోము. మనకు అర్థమైతే చదువుతాం, అర్థం కాకపోతే పక్కన పడేస్తాం, అంతే కదా. సో అది ఎవరైతే ఏంటి, ఏ పుస్తకం అయితే ఏంటి, ఏ గ్రంథం అయితే ఏంటి. కానీ వాక్యం అలా కాదు. దీంతో మనకి నిత్య జీవం అనేది ముడిపడి ఉంది కనుక రక్షణకు ముడిపడినటువంటి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. యోధా కుమారుడైన షేలహు కుమారులు ఎవరు అని అంటే లేకాకు ప్రధాని అయిన ఏరు అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏరు మొదటి వ్యక్తి. తర్వాత మారేషాకు ప్రధాని అయిన లద్దాయు, ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, ఏరు, లద్దాయు. ఏరు అంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? యోధా మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఏరు గుర్తొస్తున్నారు కదా. సో అదే పేరు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రాలు నేయు అష్పేయ ఇంటి వంశకులు. సన్నపు వస్త్రాలు, సన్నపు వస్త్రాలు అంటే ఏంటండి? లినెన్, లినెన్ క్లాత్ తెలుసు కదా మీకు. లినెన్ చాలా కాస్ట్లీ ఆ క్లాత్. అప్పట్లో రాజులు ధరించేవారు అనమాట. సన్నపు నార వస్త్రాలు అనేవి ఎక్కువ శాతం రాజులు ధరించేవారు. అండ్ అలాగే యాజకులు కూడా ధరించేవారు. యాజకులు కూడా దేవుడు ప్రత్యేకమైన వస్త్రాలను తయారు చేయమని చెప్పి మోషే గారికి చెప్తాడు అనమాట. యాజకుల వస్త్రాలు ఎలా ఉండాలి, ఆ వస్త్రాలను ఎలా నేయాలి అనేది కూడా దేవుడు ప్రత్యేకంగా చెప్పడం అనేది మనం చూస్తాం. అంటే సన్నపు నార వస్త్రములను, సన్నపు వస్త్రములను నేయు అష్పేయ ఇంటి వంశకులు. అంటే వీళ్ళెవరంటే షేలాహులో నుంచి వచ్చిన వారు వీళ్ళంతా. షేలాహు సంతానం, షేలాహు వంశంలో నుంచి వచ్చిన వారు, షేలాహు కుటుంబానికి చెందిన వారు వీళ్ళంతా కూడా. ఓకేనా, రైట్. తర్వాత 22వ వచనం, యోకిమీలకు, కొజెబాయిలకు, యోవాషు వారికి, మోయాబులో ప్రభుత్వం నొందిన షారాపీలకు. అంటే మోయాబులో ప్రభుత్వం అంటే పరిపాలన. మోయాబ్ అనే ఒక దేశంలో ఈ యూదా కుటుంబంలో లేదా ఈ షేలా వంశంలో ఉన్నవారు పరిపాలన చేశారు మోయాబు మీద. మోయాబు దేశం మీద అధికారం చలాయించారు. అన్య దేశంపై వీళ్ళు ప్రభుత్వాన్ని చలాయించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సన్నపు వస్త్రాలు నేసేవారిగా కనబడుతున్నారు. అండ్ అలాగే మరి ఒక ప్రాంతాలకి అంటే లేకాకు అనే ప్రాంతానికి, మారేషాక్ అనే ప్రాంతానికి ప్రధానులుగా ఉన్నట్టుగా కనబడుతున్నారు.
ఆ తర్వాత సన్నపు వస్త్రం నేసేవారిగా కనపడుతున్నారు. ప్రభుత్వం అంటే పరిపాలన చేసే రాజులుగా ఉన్నట్టుగా కూడా మనకు కనపడుతున్నారు. వీళ్ళలో గొప్పవాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూడండి, యాషు బెలహెము వారికి అతడు పితరుడు, ఇవి పూర్వకాలపు సంగతులే. 23 వచనం, వారు కుమ్మరి వాండ్లై, అంటే కుమ్మరి పని కూడా వీళ్ళు కలిగినట్టుగా మనం చూస్తున్నాం, కుమ్మరి పని. తర్వాత నెతాయిమునందును గెదేరానందును కాపురం ఉండేది. ఇవన్నీ ప్రాంతాలు, నెతాయిము గెదేరా అనే ప్రాంతాలు వీళ్ళు కాపురం ఉండేవారు. రాజు నియమము చేత అతని పని, అంటే రాజు పని విచారించుటకై అచ్చట కాపురం ఉండేది. అంటే రాజు సేవలో, రాజులకు ఉపయోగపడే పనిలో వీళ్ళు ఉండేవారు అన్నమాట. చిన్న చిన్న పనులు కాదు, చిన్న చిన్న వృత్తులు కాదు, కుమ్మరి వృత్తులు, కుమ్మరి యొక్క పనులలో వీళ్ళు ఉన్నట్టుగా మనం చూడగలం. సన్నపు వస్త్రాలు నేసే పనులో వీళ్ళు ఉన్నట్టుగా మనం చూడగలం. ప్రధానులుగా ఉన్నట్టుగా కూడా మనం చూడగలం. అంతేకాదు, వీళ్ళు మోయాబు దేశంపై అధికారం చెలాయించేవారుగా కూడా మనకు అనిపిస్తున్నారు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అంటారు చూసారా, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అని మనం అక్కడక్కడ మనం చూస్తాం. ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. వీళ్ళు కూడా అలాంటి ఇండస్ట్రీస్ నడిపేంత స్థాయిలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు అన్నమాట. సన్నపు వస్త్రాలు వేసేవారు. అంటే యూదా గోత్రంలో పెరేసు వంశంలో నుంచి వచ్చిన రాజులే కాదు, షేలా అనే వ్యక్తిలో నుంచి కూడా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినట్టుగా కూడా మనం చూడగలం. గొప్ప గొప్ప వృత్తుల్లో ఉన్నట్టుగా, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నట్టుగా రాజులుగా ఉన్నారు. రాజుల దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిగా కూడా వీళ్ళు ఉన్నారు. దేవుడు కేవలం పెరేసులో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉన్నారో ఆ యేసు ప్రభు యొక్క వంశం, అంటే పెరేసు వంశం మాత్రమే కాదు, దేవుడు షేలా వంశాన్ని కూడా అభివృద్ధి చేసినట్టుగా, షేలాను కూడా దేవుడు దీవించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడిక తామారు పుట్టిన 2 పిల్లల్నే పట్టించుకున్నాడు, ఇక షేలాను విడిచిపెట్టేశాడేమో అని అనుకోవడానికి వీల్లేదు. షేలాకు కూడా దేవుడు ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. ఎందుకంటే యూదాను దేవుడు ఆశీర్వదించాడు తన తండ్రి వలన, తన తండ్రి ద్వారా, యాకోబు గారి ద్వారా యూదాను ఆశీర్వదించాడు. నువ్వు అలా అవుతావు, ఇలా అవుతావు, సో నీ రాజదండం తొలగదు అని దేవుడు యూదా విషయమై, యూదాను ఉద్దేశించి, యూదా గోత్రాన్ని ఉద్దేశించి మరి యాకోబు తండ్రి ద్వారాగా దీవెన పలికించినది మనం చూస్తామన్నమాట. సో అందులో షేలాను కూడా దేవుడు దీవించాడు అనడానికి, షేలాను కూడా దేవుడు ఆశీర్వదించాడు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. సో షేలాను దేవుడు విడిచిపెట్టలేదు. షేలాలో నుంచి వంశాలు వచ్చాయి, వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ పోర్షన్ మనం చదివినప్పుడు ఇది షేలా వంశానికి చెందిన పోర్షన్ మనం గుర్తుపెట్టుకోవాలి. 21 నుంచి 23 వరకు ఉన్న ఈ వాక్య భాగం ఏదైతే ఉందో యూదా కుమారుడైన షేలాను గురించి చెప్పబడింది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం. ఇక్కడ ఎవరు యూదా కుమారుడు షేలా అంటున్నాడు ఏంటి, ఇదంతా ఏంటి అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యూదా కుమారుడైన షేలా గురించి రాయబడినటువంటి సంగతులు మళ్ళీ చదువుతాను. 27 వచ్చిన, యూదా కుమారుడైన షేలా కుమారుడు అనగా లేఖకు ప్రధాని అయిన ఏరు, మారీషాకు ప్రధాని అయిన లద్దాయు, సన్నపు వస్త్రాలని అష్పేయ ఇంటి వంశకులకు, యోకిమీలకు, కొజెబాయిలకు, యోవాషు వారికి, మోయాబుల ప్రభుత్వం నొందిన షరాపీలకు, యాషు బిలెహెము వారికి అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. ఎవరు పితరుడు అంటే షేలాహు పితరుడు. వీళ్ళందరికీ అంటే పూర్వకాలంలో జరిగిన విషయాలన్నమాట ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ఓకే, ఆ తర్వాత వారు కుమ్మరి వాండ్లై నెతాయిమునందు గెదేరానందును కాపురం ఉన్నారు. అంతేకాదు, రాజు నియమము చేత అతని పని విచారించుటకి అచ్చట కాపురం ఉన్నారు. రాజు సేవలో ఉన్నారంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరి ద్వారా దేవుడు మనం నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠం. రాజులకు సేవకులుగా ఉన్నారంటే, రాజులకు పనివారుగా ఉన్నారంటే దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. రాజులు దేవునికి ప్రతినిధులుగా ఉండి పరిపాలన చేస్తున్నారు అన్నమాట. అలాంటి దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ రాజులకు నమ్మకంగా సేవ చేసే విషయంలో వీళ్ళందరూ ఉన్నారు. షేలా వంశకులు, షేలా వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఉన్నట్టుగా. రాజు సేవలో, రాజు పనిలో నమ్మకంగా. రాజు దగ్గర ఉండాలంటే చాలా నమ్మకంగా ఉండాలంటే, చాలా చురుకుగా ఉండాలి. రాజుల దగ్గర ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోరు, బద్ధకంగా ఉండేవాళ్ళు అసలు పెట్టుకోరు. తర్వాత ఆలస్యంగా ఉండేవాళ్ళని, అంటే త్వరగా స్పందించకుండా లేటుగా స్పందించేవాడిని అసలు పెట్టుకోరు. ఏదైనా చెప్పినప్పుడు షార్ప్గా ఉండాలి. అట్లా కాకుండా రాజా అని ఎట్లా ఆలోచిస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళు పోస్ట్ పీకేస్తారు. రాజుల దగ్గర ఉండాలంటే వాళ్ళు ఫస్ట్ నమ్మకంగా ఉండే వాళ్ళై ఉండాలి, 2 సామర్థ్యం కలిగిన వాళ్ళై ఉండాలి, అండ్ అలాగే వాళ్ళు చురుకుగా ఉండాలి, బలంగా ఉండాలి, చాలా తెలివిగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. మొన్న న్యూస్లో చంద్రబాబు నాయుడు దగ్గర జెడ్పీఎస్ కేటగిరీ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటారు కదా, అందులో ఒక ఆయన ఇట్లా పడిపోతున్నాడు, ఇట్లా పడిపోయాడు, పక్కకి తీసుకెళ్లారని మీరు చూసారా? పడిపోతున్నారు.
బట్ కానీ ఆయన దగ్గర అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అయినా ప్రధాని దగ్గర అయినా ఉండేవాళ్ళు బాగా షార్ప్గా ఉండేవాళ్ళే ఉంటారు, అలర్ట్గా ఉండేవాళ్ళు, మొత్తం పరిశీలిస్తూ ఉంటారు అనమాట, మొత్తం ఏ టు జెడ్ ఎవరున్నారా ఏంటి అనేది. వాళ్ళే వీక్ అయిపోతే ఎలాగా? సో రాజు దగ్గర ఉండాలంటే వాళ్ళు చాలా నమ్మకస్తులై ఉండాలి, బలవంతులై ఉండాలి, చురుకుగా ఉండేవాళ్ళై ఉండాలి. శేల వంశీకులు రాజుల దగ్గర ఉండే గొప్ప ధన్యతను పొందుకున్నారు. దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి రాజుల దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారంటే ఎంత గొప్ప విషయం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఆత్మీయమైన పాఠం. మనం నమ్మకంగా ఉంటే, మనం కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకెళ్తారు. ఓకేనా? మనకు రావాల్సింది యేసుక్రీస్తు ఒక్కడే కదా. యేసుక్రీస్తు నుంచి వచ్చే ఆ వంశాన్ని మాత్రం మనం కాపాడుకున్నాము, ఆ పెరేసు వంశం కాపాడబడితే చాలు, జరగుతో మనకెందుకు, లేకపోతే షేలాతో మనకెందుకని దేవుడు విడిచిపెట్టలేదు. యూదా గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యూదా గోత్రంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఆశీర్వాదానికి పాత్రుడే. ఓకే, సో షేలా కుటుంబాన్ని, షేలా వంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత షేలా వంశం తర్వాత కూడా మనకు కనపడుతుంది. తర్వాత అంటే ఇక్కడ ఒకసారి దినవృత్తాంతంలో 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంటే ఇక్కడ ఎవరు అనేది మనకు అర్థం కావడానికి వాక్యం చూపిస్తున్నాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. షిలోనీల పెద్దవాడైన ఆశాయు వాని పిల్లలు అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి సందర్భం అంటే, ఇశ్రాయేలీలో లేదా యెరూషలేములో నివాసంగా లేదా నివసించినటువంటి వాళ్ళ పేర్లు, అందులో ముఖ్యుల పేర్లు చెప్తున్నాడు. ఇక్కడ యెరూషలేములో నివసించినటువంటి వాళ్ళు అంటే ముఖ్యులైన వారి పేర్లు చెప్తున్నాడు. యాక్చువల్గా 4వ వచనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. 4వ వచనం నుంచి లేదా 3 నుంచి చదువుదాం. యూదా వారిలోను, బెన్యామినీలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధుల్లోను యెరూషలేమునందు కాపురం ఉన్నవారు ఎవరనగా అని ఒక లిస్టు చెప్తున్నాడు. యూదా కుమారుడైన పెరేసు సంతతి వాడకు బానీ కుమారుడైన ఇమ్రికి పుట్టిన ఉమ్రి కుమారుడకు అమీహూదునకు జన్మమైన ఊతయు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ ఉంది, అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. 5వ వచనం. షిలోనీల పెద్దవాడైన ఆశాయు వాని పిల్లలు. షిలోనీల పెద్దవాడు అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? షేలా గుర్తుకు రావాలి. అది షేలా సంతానం. యూదా 3వ కుమారుడైన షేలా గురించి చెప్తున్నటువంటి మాట అది. ఓకే, 6వ వచనం. జరహు సంతతి వారిలో ఎగుయేలు వాని సహోదరులైన 690 మంది. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, యూదా గోత్రంలోని పెరేసు సంతానం కనపడుతుంది 4వ వచనంలో, 5వ వచనంలో షేలా సంతానం కనపడుతుంది, 6వ వచనంలో జరహు సంతానం కనపడుతుందా? కనబడుతుంది. సో ఇక్కడ ఎవరు ఏంటని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. షిలోనీయుడు అన్నాడంటే ఎవరితను ఏంటి అని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత కాలంలో అంటే యూదులు యెరూషలేములో నుంచి బబులోను చెరలోకి వెళ్ళిపోతారు అనమాట. బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి వస్తారు. 70 సంవత్సరాల బబులోను చెర అనంతరం తిరిగి మరలా యూదులు వస్తారు. 3 బృందాలుగా వస్తారు, 3 సార్లుగా వస్తారు, 3 దఫాలుగా వస్తారు అనమాట. మొదట కొంతమంది వస్తారు, తర్వాత రెండోసారి ఇంకొంతమంది వస్తారు, మూడవసారి ఇంకొంతమంది వస్తారు అనమాట. 3 సార్లుగా వస్తారు. అందులో ఈ షేలా సంతతి వారు కూడా ఉన్నారు. ఒకసారి చూడండి, నెహెమ్యా గ్రంథం. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ అనేవి చెర తర్వాత లేదా చెరకాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు లేదా పుస్తకాలు, గ్రంథాలు. నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము, దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఇది ఇక్కడ సందర్భం ఏంటంటే, చెర అనంతరం తిరిగి వచ్చిన వారు యెరూషలేములో ఎవరు కాపురం ఉన్నారు. చెర తర్వాత 70 సంవత్సరాల బబులోను చెర తర్వాత యెరూషలేముకు తిరిగి వచ్చారు కదా, ఆ తిరిగి వచ్చిన వారిలో మరి యెరూషలేములో ఎవరైతే ఉన్నారో వారి గురించినటువంటి పేర్లు అనమాట, ప్రముఖుల పేర్లు. 4వ వచనం నుంచి. మరి యెరూషలేములో యూదులలో కొందరు, బెన్యామీనీలో కొందరు నివసించిరి. యూదులలో ఎవరనగా, యూదులు ఎవరు? జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతయ, ఇతడు షఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థులకు మహలలేలు కుమారుడు అన్నది చూడండి 4వ వచనంలో. అంటే పెరేసు వంశానికి చెందినవాడు 4వ వచనంలో కనిపిస్తున్న వ్యక్తి. 5వ వచనం. మరియు షిలోనీకి పుట్టిన, షిలోని అంటే షేలా అన్న, షేలహు అన్న, షిలోనీయుడు అన్న, షిలోని అన్న ఒకరే. ఓకే, షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయసేయ నివసించాడు.
6వ యెరూషలేములో నివాసం చేసిన పెరేషు వంశస్థులందరూ బలవంతులైన 460 మండుగురు అని ఇక్కడ ఒక లిస్ట్, ఒక లెక్క చెప్తున్నాడు. ఎవరు యెరూషలేములో నివసించారంటే యూదా గోత్రంలో వారు నివసించారు. అందులో ప్రత్యేకించి పెరేసు వంశానికి చెందిన వారు ఉన్నారు, అండ్ అలాగే షేలా వంశానికి చెందిన వారు కూడా ఉన్నారు అనేది ఒక క్లారిటీ మనకు కనపడుతుంది. ఓకేనా? షేలా వంశస్థుల్లో ఎలాంటి వృత్తులు కలిగిన వారు ఉన్నారు అంటే ఎలాంటి వృత్తుల్లో ఉన్నారు అది 4వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో కనిపిస్తుంది. వాళ్ళు ఎలాంటి వృత్తులుగా ఉన్నారు? మరి లేఖాకు ప్రధాని అయిన మారేషాకు ప్రధాని అయిన లద్దాయి, తర్వాత ఇంకొక దానికి ప్రధాని అయినటువంటి ఏరు, వీళ్ళు తర్వాత సన్నపు వస్త్రం నేసేవారిగా కనబడుతున్నారు. కుమ్మరి యొక్క వృత్తులను కలిగిన వారుగా ఉన్నారు. రాజుల దగ్గర ఉండే పొజిషన్, రాజులకు సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ తర్వాత అన్య దేశాలుగా మోయాబు దేశాన్ని ప్రభుత్వం చేసిన లేదా పరిపాలన చేసినటువంటి స్థాయిలో కూడా వీళ్ళు ఉన్నారు. ఇది షేలా యొక్క కుటుంబ చరిత్ర, ఇది షేలా యొక్క వంశం యొక్క పూర్వపరాలు. అర్థమవుతుంది కదండి? షేలా గురించి మనం చూసాం, షేలా కుటుంబాన్ని మనం చూసాం, షేలా యొక్క వంశాన్ని మనం చూసాం అనమాట. సో వీళ్ళందరూ ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, దేవుడు వీరిని ఎలా ఆశీర్వదించాడు, దేవుడు వీరికి ఎలాంటి పొజిషన్స్ ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. ముగ్గురు కదా, షేలా, పెరేసు, జెరహు కదా. పెరేసులో నుంచి రాజుల వంశాలకు చెందిన వారు, రాజుల కుటుంబాలకు చెందిన వారు వస్తే, షేలాలో నుంచి ఎవరు వచ్చారు? అన్య దేశాలను పరిపాలించే పరిపాలకులుగా మాత్రమే కాదు, ఆయా వృత్తులు కలిగిన వారుగా కూడా మనకు కనిపిస్తున్నారు. షేలాలో నుంచి మంచి కళాకారులుగా, కళలు కలిగిన వారుగా, తర్వాత మంచి నైపుణ్యం కలిగినటువంటి వృత్తుల్లో ఆరితేరిన వాళ్ళుగా కూడా మనకు కనపడుతున్నారు. పెరేసులో నుంచి రాజులు వస్తే షేలాలో నుంచి ఆయా వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. తర్వాత రాజులకు సేవకులుగా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారుగా కూడా ఉన్నారు. కుమ్మరులుగా వాళ్ళ పాత్రను పోషించిన వారుగా కూడా కనపడుతున్నారు. ఇది షేలాలో నుంచి. మరి జెరహు సంగతి ఏంటి? జెరహు వంశాన్ని దేవుడు విడిచిపెట్టాడా అంటే లేదు, జెరహు వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. జెరహులో నుంచి కూడా చాలా మంది మంచి వాళ్ళు ఇస్తారు. అది కూడా మన బైబిల్లో మనం చూస్తాం. ఇక ఇంతటితో షేలా వంశం గురించి పూర్తయిపోయింది. ఏమర్థమైంది మీకు? ఏం పూర్తయిపోయింది? యోధా కుమారుడైన షేలా వంశం గురించి పూర్తయిపోయింది. ఇంకా షేలా గురించి ప్రస్తావన బైబిల్లో మనకి అక్కడ కనపడదు. కేవలం ఆదికాండం 38వ అధ్యాయం అండ్ అలాగే దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21 నుంచి 23 వరకు, ఆ తర్వాత దినవృత్తాంతం మొదటి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, అలాగే నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడెక్కడ మాత్రమే షేలా గురించి, షేలా యొక్క కుటుంబం గురించి, షేలా యొక్క వంశం గురించి, వారి వృత్తుల గురించి, వారి పనుల గురించి, వారి నివాసాల గురించిన ప్రస్తావనలు మనకు కనపడతాయి. ఇక్కడ మాత్రమే, ఇంకెక్కడ కూడా బైబిల్లో మనకు కనపడవు. ఇక వాళ్ళ నుంచి ప్రముఖులు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రస్తావనలు కూడా మనకు పెద్దగా కనపడవు. ఇది అర్థం చేసుకోవాల్సింది మనం. తర్వాత జెరహు గురించి, పెరేసు గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. జెరహు గురించి ఆలోచిస్తే, జెరహులో నుంచి కూడా మంచి వాళ్ళు వచ్చారు. జెరహులో నుంచి ఎవరు వచ్చారు అన్నట్టు ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానులు వచ్చారు జెరహులో నుంచి. తర్వాత యుద్ధ నైపుణ్యకారులు వచ్చారనమాట, యుద్ధ వీరులు వచ్చారు, అంటే పరాక్రమశాలులు వచ్చారు. జెరహు వంశంలో నుంచి పరాక్రమశాలులు, యుద్ధ వీరులు లేదా జ్ఞానులు వచ్చారు. షేలాలో నుంచి ఆయా వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు వచ్చారు. మరి పరిపాలకులైన వారు వచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులైన వారు వచ్చారు. పెరేసులో నుంచి రాజులు వచ్చారు, పరిపాలకులు వచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. యూదా కుటుంబంలోని షేలాల నుంచి ఎవరు వచ్చారు? ఆయా వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు వచ్చారు. అండ్ అలాగే వాళ్ళు ఏంటి ఆ వృత్తులు అంటే సన్నపునార వస్త్రాలు నేసే నైపుణ్యం, అలాగే కుమ్మరిగా వాళ్ళు నైపుణ్యం సంపాదించుకున్నారు. తర్వాత రాజులకు సేవకులు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు చలమణి అయ్యారు. ఆ తర్వాత మోయాబు దేశాన్ని పరిపాలించే పరిపాలకులుగా కూడా వాళ్ళంత స్థాయికి ఎదగలిగారు అనమాట. సో ఇది షేలా గురించి, షేలా వంశం గురించి మనం అడగగానే చెప్పాలి. తర్వాత జెరహులో నుంచి ఎవరు వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానులు, పరాక్రమశాలులు లేదా యుద్ధ వీరులు వచ్చారనమాట. పెరేసులో నుంచి రాజులు వచ్చేసారు, పరిపాలకులు వచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూదా అనగానే యూదా అంటే ఏముందండి, యేసు యూదా గోత్రం మీద వచ్చాడు, ఇట్లా కాదు. క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, మూలాలు ఇవన్నీ మనం పరిశోధించాలి, తెలుసుకోవాలి. అప్పుడు మనకు బైబిల్ చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 27 నుంచి 23 వరకు ఏముందో, అసలు ఆ వాక్య భావం ఎవరికి సంబంధించిందో, అందులో ఎవరి గురించి అనేది క్లియర్గా అర్థమైపోయింది కదా. ఏ డౌట్స్ అనేవి లేవు కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? రైట్. జెరహు గురించి ఒకసారి చూద్దాం, జెరహు సందర్భాన్ని చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం దయచేసి చూడండి.
ఆదికాండం 38వ అధ్యాయం. ఆదికాండం 38వ అధ్యాయము 30వ వచనం. తర్వాత అతని చేతిని తొగరు గల అతని సహోదరుడు బయటికి వచ్చాడు, అతనికి జరహు అను పేరు పెట్టబడింది అని అన్నాడు. చూడండి, ఇప్పుడు ఇదే ఆదికాండంలోని జరహు అనే మాటకు అర్థం ఏంటి? ఇంతకీ చిగురు, చిగురు లేదా అరుణోదయం. జరహు అనే పేరుకి అర్థం ఏంటి? చిగురించేవాడు లేదా ఉదయించేవాడు. అరుణోదయం, అరుణోదయం అని అర్థం ఇచ్చే విధంగా, చిగురించేవాడు అర్థం ఇచ్చే విధంగా తల్లి తండ్రి ఆ పేరు పెట్టారనమాట. ఏమని? జరహు అని. మనం కూడా పేర్లు పెడతామండి. ఎలాంటి పేర్లు పెడతామండి? ఆదికాండం 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అంటే ఇజ్రాయెల్ దేశంలోనికి ఎవరెవరు ప్రవేశించారు, యాకోబుతో పాటు యాకోబు గారి కుమారులు, మనవరాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం. యూదా కుమారులైన ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జరహు, 5 కదా. తర్వాత ఆ ఏరును ఓనాను కనాను దేశంలో చచ్చిపోయారు. రైట్. పెరెసు కుమారులైన హెస్రోను, హామూలు. ఇది మనకు కనపడుతుంది. పెరెసు కుమారులు ఎవరు? హెస్రోను, హామూలు. ఒకసారి సంఖ్యాకాండం 26వ అధ్యాయం దయచేసి చూడండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం. సంఖ్యాకాండం గురించి ఒక మాట చెప్తాను. 26వ అధ్యాయం 19 నుంచి 22 చూద్దాం. దానికంటే ముందు సంఖ్యాకాండం గురించి ఒక మాట చెప్తాను. సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు, అంటే సంఖ్యాకాండంలో 2 భాగాలు చేసుకోవాలి. మొదటి అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఉన్న ఈ 25 అధ్యాయాలంతా కూడా ఇశ్రాయేలీల పాత చరిత్రను తలపిస్తుంది అనమాట. ఇజ్రాయేలీల మొదటి తరం అంటే ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరినటువంటి వాళ్ళలో మొదటి తరం అనమాట. మొదటి తరం. ఆ 26 నుంచి ఇక 36వ అధ్యాయం వరకు కూడా 2వ తరపు చరిత్ర మనకు కనిపిస్తుంది. మొదటి తరం అంతా కూడా నేల రాలిపోతారు, చచ్చిపోతారు, తెగుళ్ళ చేత, రోగాల చేత, మరి దేవుని ఉగ్రత చేత వాళ్ళు చచ్చిపోతారు అన్నమాట. మొదటి తరం అంతా గతిస్తారు. అయితే 2వ తరం మాత్రం 26వ అధ్యాయం నుంచి మనకు కనిపిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొదటి 25 అధ్యాయాలు మొదటి తరానికి సంబంధించింది, 26 నుంచి 36 వరకు 2వ తరానికి సంబంధించింది. ఉదాహరణకి ఇప్పుడు కాలేబు, యెహోషువ ఉన్నారు కదా, వీళ్ళు మొదటి తరమా 2వ తరమా? ఈ కాలేబు, యెహోషువ అనేవారు, కాలేబు, యెహోషువ అనేవారు మొదటి తరం వారా 2వ తరం వారా? సరే, కనాను దేశంలోనికి మొదటి తరానికి చెందిన వారు ఎవరు ప్రవేశించారు? మొదటి తరానికి చెందిన వాళ్ళలో ఎవరు ప్రవేశించారు? యాక్చువల్గా చాలా మంది ప్రవేశించారు. అందులో 2వ తరం వారు ఎక్కువ మంది ప్రవేశించారు. మొదటి తరానికి చెందిన వాళ్ళు 2 మాత్రమే ప్రవేశించారు. ఆ 2 వెరీ గుడ్. కాలేబు, యెహోషువ అనేవారు మాత్రమే ప్రవేశించారు. కాలేబు, యెహోషువ నడిపించబడినటువంటి వాళ్ళు పోయారు, నడిపించే నాయకులు వెళ్ళలేదు, నడిపించబడిన జనులు వెళ్ళలేదు. కానీ మొదటి తరం వాళ్ళు కేవలం ఆ 2 మాత్రమే ప్రవేశించారు. ఆ మొదటి తరం యొక్క సంతానికులు, ఆ మొదటి తరంలో నుంచి వచ్చిన 2వ తరం వారు ప్రవేశించారు అనమాట. సో ఆ 2వ తరం చరిత్ర 26వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. మొదటి తరం గురించినటువంటి ప్రస్తావన మొదటి అధ్యాయం నుంచి 25 వరకు మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 26వ అధ్యాయంలోని 19 నుంచి చూస్తే మనం 26వ అధ్యాయము 19 నుంచి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, యూదా కుమారులు ఏరును ఓనాను కనాను దేశంలో చచ్చిపోయారు. యూదా వారి వంశములలో షేలా వంశస్థులుగా షేలాహీలుగా పిలువబడ్డారు. పెరేసీలు పెరేస్ వంశస్థులుగా, జరహు వంశస్థులుగా. తర్వాత 21 పెరేసీలలో హెస్రోనీలు వంశస్థులు, హామూలు వంశస్థులు. అంటే పెరేసి కుమారులు హెస్రోను, హామూలు అనేవారు. తర్వాత 22 వీరు యూదీల వంశస్థులు, వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది అని 2వ తరపు యొక్క సంఖ్యను గురించి ఇక్కడ మోషే గారు మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే జరహుల నుంచి వచ్చిన వారు జరహీలుగా, పెరేసుల నుంచి వచ్చిన వారు పెరేసీలుగా, తర్వాత షేలాలో నుంచి వచ్చినటువంటి వారు షేలాహీలుగా, ఆ తర్వాత
హెస్రోన్లో నుంచి వచ్చిన వారు హెస్రోనీయులుగా, హామూలులో నుంచి వచ్చినటువంటి హామూలీయులుగా మరి పేర్లు కలిగినట్టుగా మనం చూడగలం బైబిల్లో. సో షేలాని మనం చూసాం, షేలా వంశాన్ని మనం చూసాం, అంటే షేలాహీలను చూసాము. జరహు యొక్క వంశాన్ని మనం చూస్తే జరహులో నుంచి ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు, యుద్ధకారులు వచ్చారు. పెరేసులో నుంచి పరిపాలకులు వచ్చారు, రాజులు వచ్చారు. ఓకే, జరహులో నుంచి మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డ వాళ్ళు వచ్చారు. పెరేసులో నుంచి కూడా మంచోళ్ళు వచ్చారు, చెడ్డోళ్ళు వచ్చారు. యూదా గోత్రం అనగానే కేవలం ఒకరిని మాత్రమే మనం తీసుకోకూడదు. యూదా కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో నుంచి ఎవరిలో నుంచి యేసుప్రభు వారు వచ్చారు, ఆయన యొక్క మూలాలు ఏంటి, ఆయన యొక్క పితరుల చరిత్ర ఏంటి, ఆయన ఈ లోకానికి రావడానికి తన పూర్వీకుల యొక్క సంఘటనలు ఏంటి, అవన్నీ కూడా మనకు తెలియాలి. నిజంగా యేసుప్రభు వారి యొక్క వంశావళిని మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కాదండి. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఎవరు నీతిమంతులని ఎవరు మనకు కనిపించరు. దేవుణ్ణి నమ్మటం చేత నీతిమంతులైన వారు ఉన్నారు. దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన దేవుని చేత నీతిమంతులుగా పిలువబడిన వారు ఉన్నారు. కానీ పుట్టుకతో ఎవరు నీతిమంతులు కాదు. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఎవరైతే ఉన్నారో ఆదాము మొదలుకొని ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. లేడు అన్న తర్వాత మనం పలానా కూడా నీతిమంతులు అన్నాం అనుకో, ఆ వాక్యాన్ని మనం ఉటంకించినట్టే, అంటే ఆ వాక్యాన్ని మనం తప్పుపట్టినట్టే. ప్రభువు చేత నీతిమంతులైన వారు ఉన్నారు, దేవుని వలన నీతిమంతులైన వారు ఉన్నారు. అంతేగాని ఎవరు కూడా తమ క్రియల చేత, తమ మాటల చేత, తమ ప్రవర్తన చేత, తమ కుటుంబాన్ని బట్టి ఎవరు నీతిమంతులు కాలేరు. అలాంటి కుటుంబాల్లో నుంచి, అలాంటి వంశాల్లో నుంచి యేసు ప్రభు వచ్చాడంటే, ఒక పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చాడంటే నిజంగా ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప భాగ్యం ఆలోచించాలి. అర్థమవుతుందా? సో యూదా కుమారుల్లో నుంచి షేల కుటుంబం, షేల వంశస్థులు. తర్వాత జరహు కుటుంబం, జరహు వంశస్థులు. తర్వాత పెరేసు కుటుంబం, పెరేసు వంశస్థులు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే ముఖ్యంగా ఇంకా జరహు గురించి, జరహు వంశం గురించి, అలాగే పెరేసు గురించి, పెరేసు వంశం గురించి. మీకు ఒక హోంవర్క్ లాగా ఒకటి ఇస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తప్పనిసరిగా చదువుకోవాలి, ఓకేనా? ఎందుకంటే యూదా గారి గురించి యూదా గోత్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా చాలా వారాలు పడుతుంది. దానికంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఈ యూదా గోత్రం, ఈ యూదా గురించి పూర్తయ్యేంత వరకు ఏ ఆదివారం మిస్ అవ్వకూడదు. మిస్ అవుతారా? ఏం ఆలోచిస్తున్నారు? ఒక్కరే చెప్పారు, మిగిలినవారు అక్కడి నుంచి ఏం రావట్లేదు. యూదా గోత్రం పూర్తయ్యేంత వరకు ఎవరు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మీకు అర్థం కాదు. ఒక్క వారం మిస్ అయినా సరే మీకు ఏం అర్థం కాదు. అర్థం కాకపోతే పర్లేదని మాకెందుకంటే ఏమంటారా? వాక్యాన్ని ఎప్పుడు వద్దనకూడదు, అవసరం లేదు అనకూడదండి, చాలా తప్పు, ఓకేనా? దేవుడు బైబిల్లో నుంచి ఒక్కొక్క మాట నుంచి ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. అది అర్థమైన వారు ధన్యుడు. నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద అంశాలు, పెద్ద పెద్ద సబ్జెక్టులు అవసరం లేదండి. చిన్న చిన్న మాటల చేత, చిన్న చిన్న వాళ్ళ చేత, చిన్న చిన్న సందర్భాలను బట్టి దేవుడు మనకి ఎన్నో పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినటువంటి ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పిస్తాడు అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిస్ అయితే ఖచ్చితంగా మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2, 3, 4 అధ్యాయాలు మీరు చదువుకోవాలి. హోంవర్క్ అంటే అది ఏం లేదు. ఎన్ని అధ్యాయాలు? 2, 3, 4 అంటే 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో 4వ అధ్యాయాలు మొత్తం అవసరం 23 వరకే చదువుకోండి చాలు. ఒకసారి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుంచి తర్వాత 4వ అధ్యాయము 23 వరకు. ఇదంతా ఎవరి గురించి అంటే యూదా కుటుంబం గురించి, లేదా యూదా గోత్రం గురించి, లేదా యూదా వంశం గురించి వ్రాయబడినటువంటి అధ్యాయాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయంలోని 23వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 3 అధ్యాయాలు యూదా గురించి, యూదా కుటుంబం గురించి, యూదా గోత్రం గురించి, యూదా వంశం గురించి వ్రాయబడిన లేదా చెప్పబడినటువంటి అధ్యాయాలు. చదివేద్దాం ఒకసారి.
ఒక అధ్యాయం చదవడానికి ఎంత సమయం పడుతుందండి సహజంగా? 10 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు పడుతుందండి. 1 నిమిషం అంటే 60 క్షణాలు, 10 నిమిషాలు అంటే 600 క్షణాలు, 600 క్షణాలు పడుతుంది ఒక అధ్యాయం చదవడానికి. ఒక 5 నిమిషాలు, 5 నిమిషాలు. అప్పుడు 3 అధ్యాయాలు అంటే సుమారుగా ఒక పావు గంట లోపే పూర్తి అవుతుంది. మీకు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క పావు గంట మీకు టైం లేదా? ఆ రోజు మొత్తం మీద ఒక్క పావు గంట చాలా ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పావు గంట కాదు, ఇంకాస్త ఎక్కువ సమయం కేటాయించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే రేపు నేను చెప్పబోయే విషయాలు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఇక మీకు ఒక పని భారం తగ్గినట్టే. 4వ అధ్యాయంలో 21, 22, 23 వచ్చినట్టు మీకు అర్థమైపోయింది కాబట్టి ఇక దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలోని 20 వచనం వరకు, 21, 22, 23 మనం చదివేసాం, అది క్లోజ్ చేసేయండి. 20 వచనం వరకు మీరు అర్థం చేసుకుంటే చాలు, క్లియర్. 21 నుంచి 23 వరకు షేలా గురించి, షేలా వంశం గురించి మనకు కనిపిస్తుంది. ఓకే, ఇందులో ముఖ్యంగా కొందరి గురించి మనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3వ వచనం, యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా, ఈ ముగ్గురు కనానీయురాలైన షూయి కుమార్తెను అతనికి పుట్టారు. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెందవాడని ఆయన వాడు చంపేశాడు. 4వ వచనం, మరి అతను గోడలైన తామారు, అతనికి పెరేసును, జెరహును కన్నది. యూదా కుమారులు అందరూ 5గురు. పెరేసు కుమారులు హెస్రోను, హాములు. పెరేసును గుర్తుపెట్టేసుకోండి, పెరేసు మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. షేలా గురించి మనం నేర్చేసుకున్నాం, ఈ షేలా గురించి మనకు అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. పెరేసు గురించి హెస్రోను, హాములు. 6వ వచనం, జరహు కుమారులు 5గురు, జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. ఈ 5గురులో ఇద్దరి పేర్లు ఏతాను, హేమాను గుర్తుపెట్టుకోండి. ఏతాను, హేమాను వీళ్ళు జ్ఞానవంతులుగా పిలువబడ్డారు. వీళ్ళే జ్ఞానులు. ఇందా చెప్పాను కదా, జరహీల వంశంలో నుంచి, జరహులో నుంచి జ్ఞానులు వచ్చారు, మరి యుద్ధకారులు వచ్చారు, పరాక్రమశాలులు వచ్చారని చెప్పాను కదా. సో ఈ 5గురులో ఈ ఇద్దరిని బాగా గుర్తుపెట్టుకోండి, ఏతాను, హేమాను. వీళ్ళిద్దరి పేరు మీద 2 కీర్తనలు రాయబడ్డాయి. 2 కీర్తనలు, కీర్తన గ్రంథంలో 2 కీర్తనలు. అవి ఏంటో మీరు నాకు వచ్చేవారో చెప్పాలి, ఎందుకంటే రేపు వచ్చేవారు జరహు వంశం గురించి నేను మాట్లాడతాను. పెరేస్ వంశం గురించి ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను, తర్వాత వారం నుంచి వీలైతే ప్రారంభిస్తాను. సో జరహు వంశంలోని ఈ ఇద్దరు, ఈ ఏతాను, హేమాన్ అనేవారు ఇద్దరు 2 కీర్తనలు రాశారు. అది కీర్తన గ్రంథంలో ఉంటుంది. అదేదో మీరు చెప్పాలి, పక్కనే ఉంటాయి. ఇదేమో హేమాన్ రాశాడు, ఇదేమో ఏతాన్ రాశాడు. వాళ్ళు ఏ కీర్తన రాశారు, ఆ కీర్తన నెంబర్ ఎంత అనేది మీరు తెలుసుకొని చెప్పాలి. చెప్తారా? కీర్తన గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 152. 150 కీర్తనలు ఉన్నాయి. సో ఆ 150 కీర్తనలు ఏ కీర్తనలు వాళ్ళు రాశారో మీరు గుర్తుపెట్టుకొని చెప్పాలి నాకు, హేమాను, ఏతాను. సో వీళ్ళు జ్ఞానులు అనే మాట ఎక్కడ ఉంది? అవి కూడా నేను చెప్పను, వచ్చే వారం జరహు గురించి, జరహు వంశాల గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. ఓకే, ఒకసారి 7వ వచనం చూద్దాం. కరిమి కుమారుల్లో ఒకనికి ఆకాన్ అనే పేరు, అతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలును శ్రమ పెట్టాడు. ఆకాను గురించి తెలుసు కదండి మీకు. ఆకాన్ అనేవాడు, ఈ ఆకాను ఏ వంశానికి చెందినవాడు అంటే జరహీల వంశానికి చెందినవాడు. చెడ్డవాడు, శాపగ్రస్తుడు, తన వలన ఇశ్రాయేలులందరిని బాధించినవాడు. బాధపడితే మనమే బాధపడాలి కానీ పక్కన బాధ పెట్టే జీవితాలు మనకు ఉండకూడదు. నా బాధ ఇదిగో ఇతను కూడా పడాలని చెప్పి పక్కనోడు కూడా బాధపడాలనే ఒక స్వార్థపు పూరితమైన బుద్ధి మనకు ఉండకూడదు. ఆకాన్ అదే చేశాడు. నేను బాధపడటమే కాదు, ఇశ్రాయేలు అందరూ కూడా బాధ పెట్టేశాడండి. తాను, తన కుటుంబాన్ని కాదు, ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని బాధ పెట్టాడు. ఇశ్రాయేలునే కాదండి, చివరికి దేవుణ్ణి కూడా బాధ పెట్టాడు. శపితమైన దాని నుంచి తీసుకోకూడదని చెప్పినా సరే తీసుకున్నాడు ఆకాన్. అంటే ఇతను ఎవరు అని అంటే జరహు వంశానికి చెందినవాడు. 8వ వచనం, ఏతాను కుమారులు అజర్యాను ఒకడు ఉండెను. 9వ వచనం, హెస్రోనునకు పుట్టిన కుమారులు ఎరహ్మేలు, రాము, కెలుబ. హెస్రోను అనగానే ఇతను ఎవరి వంశానికి చెందినవాడు? పెరేసు వంశానికి చెందినవాడు. పెరేస్ కుమారులు కదా హెస్రోను, హాములు అనేది. సో అందుకే మిమ్మల్ని చదవమంటుంది. 2, 3, 4 అధ్యాయాలు చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కొంచెం కష్టమైన. అప్పుడు నేను చెప్పే విషయాలను మీకు ఈజీగా బోధపడతాయి అనమాట. 10వ వచనం, రామ్ అమినాదాబును కన్నాడు, అమినాదాబు యూదా వారికి పెద్ద అయిన నయస్సోను కన్నాడు, నయస్సోను సల్మాన్ కన్నాడు, సల్మాన్ బోయజ్ను కన్నాడు, బోయజ్ ఓబేదును కన్నాడు, ఓబేదు యెషని కన్నాడు, యెష తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అభినాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కన్నాడు, సెరూయ, అబీగైలు. వీరి యొక్క చెల్లెంటరు. సెరూయ కుమారులు 3, అభిషేయు, అసాహేలు. అబీగైలు అమాసాని కన్నాను, ఇష్మాయిలుడు అనే తెరానాషుకు తండ్రి. హెస్రోను కుటుంబం. ఇదంతా 18వ వచనం నుంచి. హెస్రోను కుటుంబం 25 నుంచి. ఎరహ్మేలు కుటుంబం
42 నుంచి కాలేబు కుటుంబం, 3వ అధ్యాయం 1వ వచనం దావీదు కుటుంబం, 10వ వచనం నుంచి దావీదు వంశం నుంచి వచ్చినటువంటి రాజులు వాళ్ళ చరిత్రలు మనకు కనిపిస్తాయి. 17వ వచనం నుంచి ఎకొన్య వారసులు మనకు కనిపిస్తారు. 4వ అధ్యాయం 1వ వచనం యూదా వంశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత 15వ వచనం ఎకొన్య కుమారుడు అని కాలేబు కనిపిస్తారు. ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అప్పుడు యూదా గోత్రంపై ఒక పట్టు మనకు వస్తుంది అన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఉందా? కాబట్టి ఇవన్నీ కొంచెం మనకి ఇబ్బందిగా ఉన్నట్టుగా ఉంటాయి. బట్ కానీ అర్థం చేసుకుంటేనంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈరోజు నాకు అర్థమైంది కాబట్టి నేను అనర్గళంగా చెప్పగలుగుతున్నాను, కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను. నాకే అర్థం కాలేదు అనుకోండి, సో మిమ్మల్ని నేను కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళిపోతాను. నేనే కన్ఫ్యూజ్ అయిపోతే అంతే కదా. గుడ్డోడు దారి చూపించగలరా? చూపించలేడు కదా. సో రోజు నాకు అర్థమయ్యాయంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను కాబట్టి నాకు అర్థమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. నాకు అర్థమైన విషయాలు మీకు అర్థం అవ్వాలని ఒక ఆలోచనతో ఇవన్నీ కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బైబిల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్, సూపర్ బుక్, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు పొందపరిచాడు. వంశావళి మనకు అవసరం లేదు, ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఎవరికి అవసరం తెలుసా? ఇశ్రాయేలులకి వంశావళి చాలా అవసరం. ఇశ్రాయేలులకి చాలా చాలా అవసరం. అది లేకపోతే వాళ్ళు వంశావళి ఎందుకు అవసరం అంటే తర్వాత నేను ఎప్పుడైనా మాట్లాడతాను. వంశావళి అవసరత ఎందుకంటే యూదులకి లేదా ఇశ్రాయేలులకి వాళ్ళు చూపించుకోవాలి, వాళ్ళ పితరులు, వాళ్ళ మూలాలు వాళ్ళు చెప్పాలి. మీ తాత ఎవరు? ఇప్పుడు మీరు ఉన్నారు, మీ నాన్న ఎవరో చెప్తారు, మీ తాత ఎవరో చెప్తారు, మీ తాత వాళ్ళ నాన్న అంటే మీ ముత్తాత ఎవరో చెప్తారు, మీ ముత్తాత వాళ్ళ నాన్న ఎవరో చెప్తారా? ఏమండి? చెప్పలేదు. కానీ యూదులు చెప్పాలి. చెప్పకపోతే ఏం చేస్తారు తెలుసా? వాడిని ఆ గోత్రం నుంచి వాళ్ళని వెలివేస్తారు. తగిన ఆధారాలు చూపించకపోతే, వాళ్ళ పూర్వీకుల ఆధారాలు యూదులు చూపించకపోతే వాళ్ళని వెలివేస్తారు. వెలివేయబడే పరిస్థితి వస్తుంది. మనకు అది లేదు. ప్రజెంట్ మన భారతదేశంలో కొత్త చట్టాలు చేశారనుకోండి, ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళు చేశారనుకోండి, మనం మన పూర్వీకులు అంటే మనం ఈ దేశం వాళ్ళమే, మనం ఈ దేశంలోనే పుట్టాము, మనం విదేశీయులం కాదు అని మనం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గర ఉన్నాయని అమ్మేసుకుంటున్నాము. మన తాత ముత్తాతలు ఇచ్చిన కూడా అమ్మేసుకుంటున్నాము. సో మన ముత్తాత నాన్న తెలియకపోవటం వలన, అన్నిటిని అమ్ముకోవటం వలన మనకున్నవన్నీ మనం పోగొట్టేసుకుంటున్నాం. సో ఆధారాలు చూపించలేకపోతాం. రేపటి రోజు మన ఆధారాలు చూపించలేదనుకో, బలమైన చట్టాలు చేశారనుకో, కఠినమైన చట్టాలు చేశారనుకో, అప్పుడు ఈ దేశంలో నుంచి మనం వెలివేసే పరిస్థితి వస్తుంది. ఈ దేశం నుంచి మనం వెళ్ళగొట్టి మెడబట్టుకు తోసేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఏ దేశానికి వెళ్ళి ఉంటాం? ఏ దేశం తలదాచుకుంటాం? చెప్పండి. యూదులకు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి. వాళ్ళు గనక చూపించకపోతే, వాళ్ళ వంశావళిని చూపించకపోతే వాళ్ళని వెలివేస్తారు. ఓకేనా? సో వంశావళి మనకు అవసరం లేదేమో, కానీ యూదులకు చాలా అవసరం. అందుకే ఇన్ని అధ్యాయాల్లో మరి యూదా గోత్రాల గురించి, రూబేను గోత్రాల గురించి, షిమ్యోను గోత్రాల గురించి ఇంత వివరంగా రాయటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు ఎలా వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు, వాళ్ళ పూర్వీకులు ఏంటి, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ ప్రధానులు, వాళ్ళ నాయకులు ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళు చూపించుకోవాలి. క్లియరా? సో అందుకే ఇవన్నీ కూడా రాయబడ్డాయి, ఈ పేర్లు కూడా. అందులో ఈ 2, 3, 4 అధ్యాయాలు ఉన్నటువంటి యూదా గోత్రంలోని ప్రముఖులైన వారిని గురించి మనం రాబోయే రోజుల్లో నేర్చుకుంటూ వద్దాం. ప్రముఖులైన వారిని గురించి పెరేసులో నుంచి వచ్చినటువంటి దావీదు గారి గురించి మనం సంపూర్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దావీదు గారి కాలంలో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా, దావీదు గారి స్నేహితులు ఎవరు, దావీదు గారి యొక్క కుటుంబం ఏంటి, దావీదు గారి యొక్క నేపథ్యం ఏంటి, దావీదు గారే ఎందుకు దేవునికి హృదయానుసారుడు అయ్యాడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత అదే పెరేసులో నుంచి వచ్చినటువంటి కాలేబు గురించి, యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇలా వీళ్ళందరి గురించి కూడా మనం నేర్చుకునే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ప్రముఖుల గురించి మాత్రమే మనం నేర్చుకున్నాం త్వరలో. ఓకే, సో ఇది యూదా కుమారుడైనటువంటి షేలా గురించి, షేలా వంశం గురించి, షేలా కుటుంబం గురించి, తర్వాత జరహు కుటుంబం, జరహు వంశం, తర్వాత పెరేసు కుటుంబం, పెరేసు వంశం. సింపుల్గా చెప్పండి, పెరేసులో నుంచి ఎవరు వచ్చారు? ఒక మాటలో చెప్పండి. వెరీ గుడ్, రాజులు వచ్చారు. జరహులో నుంచి ఎవరు వచ్చారు? జ్ఞానులు, పరాక్రమశాలులు, అంటే యుద్ధ వీరులు వచ్చారు. మరి షేలా నుంచి ఎవరు వచ్చారు? ప్రభుత్వం చేసేవారు,
ఆ సన్నకున్నారు వస్తారు అంటే ఆయా వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు వచ్చారు. రాజులకు సేవకులుగా కూడా వచ్చారు. ఓకేనా? ఇద్దరిలో లేపడిగినా చెప్పాలి మీరు. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా నేను, అర్ధరాత్రి లేపి ఇంట్లో అడగండి. ఓకేనా? సిస్టర్ గారిని అడగండి. ఇందాక సాగరం ఏం చెప్పాడు వాక్యం అని అడగండి. రాత్రి 12 లేపి అడగండి. లేదా 1 గంట అప్పుడు లేపి అడగండి, చెప్పాలి. లేదా పిల్లలు మీరైనా అడగాలి, అమ్మని కానీ నాన్నని అడగాలి. ఓకేనా? అడుగుతారా? సరే, ఈరోజు రాత్రి మీ జాగారమే. స్వార్థమ్మ గారు అడగాలి, పొన్నరావు గారిని అడగాలి రాత్రి 12 గంటప్పుడు 2 ఏపీ ఈరోజు విన్నావా లేదా, ఏం విన్నావు అని అడగండి. అప్పుడు వినలేదు, గుర్తు రాలేదు అనుకోండి, అప్పుడు మీరు చెప్పాలి వివరంగా. అప్పుడు ఆ టైంలో చెప్తే ఎలా ఉంటుందండి వాక్యం? అమ్మో ఎలా పాదలేదు నీకు, ఎన్ని గొడవలు, ఎన్ని చీవాట్లు. ప్రభునందు ప్రియులారా, చరిత్ర మనకు తెలియాలి. తెలియకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఓకేనా? మనం ఎవరి చరిత్రను ఆలోచిస్తున్నాం తెలిసే ఇదంతా కూడా యేసు ప్రభు చరిత్ర అంటే, యేసు ప్రభు యొక్క కుటుంబం, యేసు ప్రభు యొక్క వంశం, యేసు ప్రభు యొక్క గోత్రం, ఇదంతా కూడా సో తెలియాలి. తెలియకపోతే ఎలాగా? ఓకే, తెలుసుకుందాం. రాబోయే రోజులు మరిన్ని సంగతులు, మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన ఏకీపించండి. ప్రార్థన చేసుకుని ఈ అంశాన్ని ఇంతటితో మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన ఏకీపించడం, మరిన్ని విషయాలు వచ్చేవారు మాట్లాడుకుందాం. మహాగణుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. ఆయన యూదా గోత్రాన్ని, యూదా కుటుంబాన్ని, మరి యూదా యొక్క కుమారుల గురించి తండ్రి క్లుప్తంగా మాకు ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించారు. నాయన అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి యూదా కుమారుడైన షేల, పేరేసు వచ్చారు. వీరిలో నుంచి ఎవరెవరిని మీరు రప్పించారు, వీరి ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న, తెలియజేస్తున్న పాఠాలు ఏంటి? యూదా గోత్రంలోని యేసు ప్రభు ఏ వంశం నుంచి అయితే వచ్చారో, కేవలం ఆ వంశాన్ని మాత్రమే కాదు, మిగిలిన జరహు అలాగే షేల వంశాన్ని కూడా మీరు పట్టించుకున్నారు. వారిని కూడా మీరు అభివృద్ధి చేశారు. వారిని కూడా ఒక గొప్ప స్థితిలో ఉంచారు. మిమ్మల్ని నమ్మిన బిడ్డలు, మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డలకు ఏ నష్టము జరగదని, వారిని గొప్ప స్థితిలోనే మీరు ఉంచుతారని మీ లేఖనాల్లో పొందుపరచబడిన వాక్యాలను బట్టి మేము అర్థం చేసుకున్నాం. నాయన, మా స్థితి ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా సరే నాయన తండ్రి, మీరు మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనే ఉంచారని నేను నమ్ముతున్నాం. నిజంగా మీ రాజ్యంలో సభ్యులుగా, పౌరులుగా మమ్మల్ని చేర్చారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించారు తండ్రి. వినడానికి ఏ ఆటంకం లేకుండా నాయన, కరెంటు విషయాలు మీరు చేసిన సహాయాన్ని బట్టి, అలాగనే తండ్రి మరి వర్షం పడుతున్నప్పటికీ కూడా మీ మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, మీ వాక్యం పైన మనసును కేంద్రీకరించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి, అనుకూలించినటువంటి స్థితిగతులను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయచేసి ఆయన వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని వారి కుటుంబాలు చల్లగా కాపాడండి. మిగిలిన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. మా ప్రభు చేసిన బలియాగం, మా ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా నాయన తండ్రి, మా ప్రభువు ద్వారా మీరు మాకు దయచేసిన ఉచితమైన రక్షణ బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించి క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప స్థితిని బట్టి, గొప్ప స్థానాన్ని బట్టి తండ్రి, మీ రాజ్యంలో మాకు దయచేసిన గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానాన్ని బట్టి, మరి దయచేసిన భోజనాన్ని బట్టి, విందును బట్టి, ప్రభు యొక్క బలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, ఎందరికోలేని భాగ్యాన్ని ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకు మరొకసారి స్తుతులు చెల్లిస్తూ, మిగిలిన కార్యక్రమంలో తోడుగా ఉన్నాం మరొకసారి వేడుకుంటూ ఈ చిన్న మన పాదాలు చెంది పెడుతూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.